ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మేకపాటి ఫ్యామిలీ పాలిటిక్స్కు చెక్ పడింది. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఇలా పలు పదవులు నిర్వహించిన సొంత నియోజకవర్గాలకు చేసిందేమీ లేకపోవడంతో ప్రజలు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టేశారా? మేకపాటి బ్రదర్స్ పొలిటికల్ అడ్డాల్లో వైసీపీ శకం ముగిసినట్టేనా? ఉదయగిరిలో ఓడిపోయిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఎందుకు అడుగుపెట్టలేకపోతున్నారు? ఆత్మకూరులో పరాజయం పాలైన మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? బాబాయ్ అబ్బాయ్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఓ వెలిగిన మేకపాటి కుటుంబం హవాకు 2024 ఎన్నికల్లో బ్రేక్ పడింది. ఈ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన నేతలు కూటమి సునామీలో కొట్టుకుపోయారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆత్మకూరు నియోజకవర్గం అట్టాగా సాగించిన అడ్డగోలు వ్యవహారాలతో జనాగ్రహానికి గురయ్యారు. ఫ్యాన్ పార్టీ నేతల అక్రమాలకు వంతపడిన 5 అధికారులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో గతంలో గాడి తప్పిన పాలన ఇప్పుడు సెటరేట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాలనా వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి అయిన తర్వాత వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా చక్కబడుతున్నాయి. వైసీపీతో అంటకాగి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడిప్పుడే దారికొస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి 80 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి పదవులు నిర్వహించిన నేతలు జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసి పలు శాఖలను నిర్వహించిన చరిత్ర ఈయన సొంతం. ప్రస్తుతం దేవాదాయ శాఖ మినిస్టర్ గా ఉన్నారు. తన శాఖ నుంచే ప్రక్షాళన ప్రారంభించారు. సస్పెన్షన్లు, చర్యలతో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులకు సింహస్వప్నంగా మారారు. 100 రోజుల్లోనే తన మార్కు పాలన చూపిన ఆనం అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నారు. సోమశిల ప్రాజెక్టు రిపేర్లు, హై లెవెల్ కెనాల్ కోసం 700 కోట్లకు పైగా నిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో హామీ ఇప్పించారు. కలిగిరి, ఏఎస్పేట రోడ్లకి మరమ్మతులు చేయించారు. ఆర్టీఓ కార్యాలయ నూతన భవనం ప్రారంభం వంటి పలు కార్యక్రమాలతో ప్రజల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. మరోవైపు మేకపాటి ఫ్యామిలీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన వారు ఉన్నా ఆత్మకూరు నియోజకవర్గానికి చేసింది 0 అనే విమర్శలు లేకపోలేదు. రాజమోహన్ రెడ్డి 5 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 3 సార్లు నెల్లూరు నుంచి గెలిచారు. ఒంగోలు, నర్సారావుపేట నుంచి ఒక్కో పర్యాయం లోక్సభకు ఎన్నికయ్యారు. 1985 నుంచి 89 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి 4 సార్లు శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. రాజమోహన్ రెడ్డి కుమారులు గౌతమ్ రెడ్డి 2 సార్లు, విక్రమ్ రెడ్డి 1 సారి ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత గౌతమ్ రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రిగా పనిచేశారు. అయినా సొంత నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. వచ్చిన ఒకే ఒక ఇండస్ట్రీని జగన్ తన సొంత జిల్లా కడపకు తరలించుకుపోవడంతో ఆత్మకూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకపాటి ఫ్యామిలీ నుంచి ఎవరు గెలిచినా అంతా మేసేసి దోచేశారే కానీ చేసిందేమీ లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆత్మకూరు బస్టాండ్ నిర్మాణంలో చేతివాటం ప్రదర్శించారని లోకల్ టాక్. నిర్వహణ లోపంతో సోమశిల ప్రాజెక్టు దెబ్బతిన్నా పట్టించుకున్న దిక్కులేదు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోగా గ్రావెల్, శాండ్ దందా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2024 ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రచారానికి వెళ్లినప్పుడు జనం నిలదీశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసినా ఆత్మకూరుకు ఒరగబెట్టిందేమీ లేదు. కనీసం తాను దత్తత తీసుకున్న కంపసముద్రం గ్రామాన్ని ఉద్ధరించలేకపోయారు. ఈయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో ఉదయగిరి వైసీపీ అభ్యర్థిగా ఓటమిని చవిచూశారు. నెల్లూరు లోక్సభ సీటు నుంచి పోటీ చేసిన విజయసాయిరెడ్డితో కలిసి ప్రచారానికి వెళ్లినప్పుడు జనం పట్టించుకోలేదు. భోజనాలున్నాయి, వెళ్లకండని వేడుకున్నా ప్రజలు పొమ్మన్నారంటే మేకపాటి ఫ్యామిలీ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏ ఊరికి వెళితే ఎలాంటి అవమానం ఎదురవుతుందోననే భయంతో విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో, రాజగోపాల్ రెడ్డి ఉదయగిరిలో అడుగు పెట్టలేదు.
దీంతో మేకపాటి ఫ్యామిలీకి పాలిటిక్స్ లో బ్రేక్ పడినట్టు అయింది. మరోవైపు మేకపాటి ఫ్యామిలీలో చంద్రశేఖర్ రెడ్డి స్టైల్ డిఫరెంట్ గా ఉండేది. ప్రజాసేవే పరమార్థంగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం చంద్రశేఖర్ రెడ్డికి న్యాయంగా ఇవ్వాల్సిన ఆస్తులను పంచలేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా జగన్తో కలిసి రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు చేశారు. దీంతో వైసీపీ నాయకత్వంతో విభేదించారు. భార్య శాంతమ్మతో కలిసి టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. శాంతమ్మకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇచ్చి పార్టీ నాయకత్వం గౌరవించింది. చంద్రశేఖర్ రెడ్డి శాంతమ్మ స్ట్రాటజీతో సోదరుడు రాజగోపాల్ రెడ్డి, మరో బ్రదర్ కుమారుడు విక్రమ్ రెడ్డిని ఒకేసారి రాజకీయంగా చిత్తు చేశారు. రాజమోహన్ రెడ్డి కుటుంబం రాజకీయంగా ఎదగటానికి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కారణం. కానీ ఈయన్ను దూరం చేసుకుని మేకపాటి కుటుంబం పెద్ద తప్పే చేసిందని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన మేకపాటి ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.